కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో వెహికల్స్ మూవ్మెంట్ స్లోగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్లలో పబ్లిక్ వెళ్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు కూడా రోడ్డుపైన ట్రాఫిక్ ఆగకుండా చూస్తున్నారు. కూకట్పల్లిలో ట్రాఫిక్ పై మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున పబ్లిక్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కేపీహెచ్బీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం గమనించవచ్చు, ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి. వెహికల్స్కు సంబంధించినటువంటి మూమెంట్ స్లోగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డు పైన ట్రాఫిక్ ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా అనవసరంగా వెహికల్స్ ఇటు టూ వీలర్స్ కానివ్వండి, లేదంటే ఇతర వెహికల్స్ ఏవి కూడా రోడ్డు మీద ఆగకుండా ఉండేందుకైతే పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఎప్పటికప్పుడు రోడ్డు మీద వచ్చే వెహికల్స్ అన్నింటికి కూడా వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే అదేవిధంగా చూసుకుంటే అటు ఏపీకి వెళ్ళేటటువంటి వెహికల్స్ను ప్రధానంగా ఆ బస్టాండ్ లోపల ఉన్నటువంటి పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున బస్సుల కోసం అయితే క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇటు ప్రైవేట్ వెహికల్స్ కూడా అటు 4 వీలర్స్ కానివ్వండి, జీపులు, కార్లు, ఇతర వెహికల్స్ అన్నింటికీ కూడా రద్దీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఇటు కేపీహెచ్బీ, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి వాహనాలతోటి రోడ్డు మీద అయితే పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాలన్నింటినీ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక భారీగా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే ప్రయాణికులకు ఇటు 2 వీలర్స్ లేదంటే 4 వీలర్స్ ఆర్టీసీ బస్సులలో వచ్చేటటువంటి డ్రైవర్లు అందరికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో సిటీలో ప్రధానంగా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు సిటీ అవుట్స్కట్స్ ఇప్పుడు ప్రధానంగా విజయవాడ వెళ్ళేటటువంటి రహదారిలో కూడా అటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వెహికల్స్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కాస్త నెమ్మదిగానే ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రయాణికులు వెళ్ళడమే కాకుండా వాళ్ళతో తీసుకెళ్లేటటువంటి లగేజ్కి సంబంధించి కూడా ఈ బస్సులలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకొని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ప్రతిసారి సంవత్సరంకు ఒకసారి వచ్చేటటువంటి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఏపీకి వెళ్తారనే చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఘనంగా సంక్రాంతి పండుగ ఉత్సవాలు అనేటటువంటివి జరుపుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, వివిధ బిజినెస్లు చేస్తున్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇటు హైదరాబాద్ నుంచి ఏ రూట్లలో కూడా దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంవత్సరంలో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళి ఏపీకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఏపీకి వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తూ ఉన్నాయి.